హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ కిచెన్. ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం ఇంకో మంచి నాన్ వెజ్ రెసిపీని తీసుకొచ్చాం. ఇది టేస్టీ చికెన్ మెజెస్టిక్. ఈ చికెన్ మెజెస్టిక్ చాలా రెస్టారెంట్లలో స్టార్టర్ కింద సర్వ్ చేస్తారు. సేమ్ అదే స్టైల్లో అదే టేస్ట్తో మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ రెసిపీ కోసం చికెన్ 500 గ్రామ్ బోన్లెస్ తీసుకొని పొడవుగా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన చికెన్ని బాగా శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో చిన్న సైజు నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఎగ్ 1, 2 స్పూన్ల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ మైదా, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకొని 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలని ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోని ఆయిల్ని వేరొక గిన్నెలో తీసుకుని అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఇందులోనే 1 వెల్లుల్లిపాయ రెబ్బలని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టి పక్కన గిన్నెలో 1 కప్పు పెరుగు తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు వేగిన వెల్లుల్లిపాయలో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ను వేసుకొని 5 నిమిషాలు బాగా కలుపుతూ కుక్ చేయాలి. అంతే, చికెన్ మెజెస్టిక్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.